భద్రకాళి మాత నమో నమః. గతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విగ్రహాలు ధ్వంసమైనవి అన్ని రకాలు చూసినాము. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా ఎక్కువ ఆంజనేయస్వామి గుడిలు, ఆంజనేయస్వామివి, రకరకాల నందీశ్వరులు అన్ని పాల్గొని చూస్తున్నారే. మీకు దగ్గరికి వచ్చింది వీరభద్రుడు వచ్చినాడు. మీరు చేసినది మీ ధర్మాలనే చేస్తున్నట్ల. మీరు ధర్మం తప్పినారు కాబట్టి ఉగ్రవాదులుగా తయారై, మతోన్మాదులుగా తయారై, ఒక సైకోల్లాగా తయారైపోయినారు. మనం గౌరవించేది నేర్చుకోవాలి. మేము రూపాలని ఏర్పరచుకున్నాము. ఆ రూపము శక్తి ఆంజనేయస్వామి రూపంలోన, సీతారామ లక్ష్మణ్ రూపంలో దంపతులు ఎట్లుంటారో, లక్ష్మీ వెంకటేశ్వర రూపంలో కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందో, కర్మను తీసుకొని ఎట్లా ప్రజలకి అందిస్తాడో, కర్మ తీసుకొని ఆయన పాపం సొమ్మును తీసుకొని విద్యాలయాలకి ఉపయోగిస్తాడు. తర్వాత ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇప్పుడు వీరభద్రుడు వచ్చినారా, ఆట సాగు ఇంకా అయిపోయింది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేక బాగా ఎర్ర వీగినారు. అందుకే కదా హిందువులో చైతన్యం రాలే. వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి చైతన్యం లేపుతున్నాడు. మీరేమంత గొర్రెలే. మీరు ఇప్పుడు కూడా హిందువులు గొర్రెలే. ఇప్పుడు కూడా అందరు సమానం అనుకుంటుంటారు. అందరు సమానమే, కరెక్ట్. కానీ చైతన్యం వచ్చాక రావాలా, మాట్లాడాక మాట్లాడాలా. మాట్లాడుకోకుండా అంతా దేవుడు చూసుకుంటాడు. అని అందుకే తిరుపతిలో 5 ఏళ్ళు ఎట్లా భ్రష్టు పట్టించింది చూసినాం కదా జగన్ గారి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎట్లా మళ్ళీ అమలు అయ్యి మళ్ళీ క్వాలిటీతో ఎట్లా వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా విష ప్రజాన్ని సింపుతుంటే మీరు నోరు మూసుకుని తప్పది చెప్పాలా. అప్పటికంటే ఇప్పుడే బాగా జరుగుతున్నారు ఆయన. ఇన్ని ఏళ్ళు లేకుండా ఇప్పుడు ఇంకా సకల సౌకర్యాలు లక్షల మంది ఇంకా పెరుగుకుంటూ పోయినా సౌకర్యాలు ఇంతమంది కల్పించడం గొప్ప. చిన్న దేవాలయాన్ని మెయింటైన్ చేశాక అల్లాడుతుంటాం. మళ్ళీ అటువంటి పెద్ద దేవాలయం ఎంతోమంది రకరకాల భక్తులు తమాషా ఎంతమందికి అన్నదానం జరుగుతుంటుంది మన దేవాలయ సనాతన ద్వారా. ఏ చర్చిల ద్వారా మసీదుల ద్వారా జరుగుతాయా మీరు ఆలోచించండి. ఇది సనాతన ధర్మం అంటే వాయుదేవుని ఒక రూపంలో చూసుకుంటాం, చెట్టు రూపంలో, గంగమ్మని నీళ్ళ రూపంలో చూసుకుంటాం, భూదేవిని నేల రూపంలో చూసుకుంటాము, అన్నపూర్ణేశ్వరంని పార్వతీదేవి రూపంలో చూసుకుంటాము, ఆ సృష్టికర్తని పరమశివుని రూపంలో చూసుకుంటున్నాం, లోక మాతాపిత పార్వతీ పరమేశ్వరు అంటే అర్ధనారీశ్వరుని చూసుకుంటున్నాం. ఇది మా ధర్మం రా. వాళ్ళకి రూపాలు ఉండవురా. అల్లాయనే మా శివుడే, యేసుప్రభు అయినా శివుడే. కాకపోతే మీరు పట్టుకున్న పద్ధతులు బట్టి, మీరు చేసే శాస్త్రాలు బట్టి మన కర్మలు ఉంటాయి, మనం నాశనం అయిపోతాం. జంతువులు తినమని ఏ దేవుడు చెప్పుర్రా నాయన. సృష్టించిన ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. మళ్ళీ ఆ పిల్లిని చంపి బలిస్తే ఒప్పుకుంటాడా, మేకలు ఇస్తే ఒప్పుకుంటాడా, కోళ్ళు ఇస్తే ఒప్పుకుంటాడా, ఆవులు ఇస్తే మొక్కుతాడు. అవే మళ్ళీ ఇప్పుడు ఏమైపుడుతున్నాయి, మేకలు గొర్రెలు ఎవరు? మనమే. ఎన్నిసార్లు మేకలు తింటే అన్నిసార్లు మేకలే పుట్టాలి, ఎన్నిసార్లు కోళ్ళు తింటే అన్నిసార్లు కోళ్ళే పుట్టాలి, ఎన్నిసార్లు ఆవులు తింటే అన్నిసార్లు ఆవులే పుట్టాలి. మనమే బలించుకొని విర్రవీగుతున్నాం, రాక్షసి ఆనందం పడుతున్నాం. పప్పన్నంతో పెడితే పుణ్యం వస్తుంది రా. స్వీట్తో పెడితే, మాంసంతో పెడితే ఆ జీవుని చంపిన ఉసురు పెట్టి తినిపించడానికి కర్మలు వస్తావరా. ఇదే కర్మ సిద్ధాంతం. తెలుసుకుంటారా, మారండి. ఇంకేం మారేది లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఎవరిని అడుక్కునేది ఉండదు. హెచ్చరిక ఇది వీరభద్రుని హెచ్చరిక. జై వీరభద్రుడు.